శివమహాపురాణంలో శతరుద్ర సంహితను 35 చాప్టర్. ఇక్కడ ఆ పరమేశ్వరుడు ద్విజ అవతార వర్ణన గురించి చెప్పబడింది. ద్విజుడిలాగా, బ్రాహ్మణుడిలాగా. నందీశ్వర ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ శివస్య పరమాత్మనః అవతారం శృణు విభోః సాధువేష ద్విజామ్యహం. నందీశ్వరుడు మళ్ళీ సనత్ కుమారుడికి ఇలా చెప్తున్నాడు, ఓ సర్వజ్ఞ, సనత్ కుమార, ఇప్పుడు నేను సాధువేష ధారణ చేసిన బ్రాహ్మణ రూపంలో ఆ పరమాత్మ తీసుకున్న అవతారం ఒక వర్ణన చేస్తాను, అది విను అని చెప్పాడు. మేనా హిమాలయోర్భక్తిం శివే జ్ఞాత్వా మహోత్తమాం చింతామాపు సురాహ సర్వే మంత్రయామాసురాధరాత్. మేనక ఇంకా హిమవంతుడికి ఆ పరమేశ్వరుడు పట్ల ఈ ఉత్కంఠమైన భక్తిని చూసి దేవతలందరూ కూడా మళ్ళీ చింతలో పడిపోయారంటే ఇప్పుడు ఏం చెయ్యాలి అందుకని పరస్పరం ఒకళ్ళతో ఒకళ్ళు ఇలాగా చర్చిస్తున్నారు. ఏకాంతభక్త్యా శైలశ్చేత్ కన్యాం దాస్యతి శాంభవి ధ్రువం నిర్వాణతాం సద్యః సంప్రాప్స్యతి శివస్య వై. ఇప్పుడు నిజంగా వీళ్ళిద్దరికీ ఉన్న అనన్యమైన భక్తి, ఆ భక్తి కారణంగానే వీళ్ళు దీర్ఘకాలం తపస్సు చేసి ఆ పరమేశ్వరుణ్ణి మళ్ళీ భార్యగా రావాలని, పరమేశ్వరియే మళ్ళీ వీళ్ళింట పుత్రికగా పుట్టాలని కోరుకున్న వాళ్ళు, అంత అనన్యమైన భక్తి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ పరమేశ్వరుడు మీద ఎంత భక్తిలో తత్పరుడైపోయారంటే హిమవంతుడు ఇంకా మేనక. ఇప్పుడు ఇంత భక్తి తత్పరులతో వాళ్ళ కన్యగా వచ్చిన ఆ పరమేశ్వరుని ఆయనకి ఇస్తే వాళ్ళకి నిర్వాణ పదప్రాప్తి అన్నది లభిస్తుంది నిశ్చయంగా. అనంతరత్నాధారౌసౌ చేత్ ప్రయాస్యతి మోక్షతాం రత్నగర్భాభిధా భూమిర్ మిత్యేవ భవితా ధ్రువం. ఇక ఎన్నో రకాల రత్నాలకి ఆధారభూతమై ఆ ప్రదేశంలో మణులు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి హిమవంతుడి ఆ హిమాలయాల దగ్గర. ఈయన గనక ముక్తుడైపోతే ఇవన్నీ కూడా భూమి యొక్క రత్నగర్భంలో ఉన్న ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి కదా, ఆయనకి ముక్తి లభించేస్తే అని. రత్నావరత్వం పరిత్యజ్య దివ్యరూపం విధాయ సహ కన్యాం శూలభూతే దత్వా శివలోకం గమిష్యతి. ఆ పరమేశ్వరుడికి వాళ్ళ పుత్రికైన పార్వతీదేవిని ఇచ్చి వీళ్ళు వివాహం చేస్తే పుణ్య కారణంగా ఈ స్థావర రూపాన్ని విడిచిపెట్టేసి దివ్య శరీరాలు ధరించి వాళ్ళకి శివలోక ప్రాప్తే లభిస్తుంది అని అనుకుంటున్నారు ఈ దేవతలంతా. మహాదేవస్య సారూప్యం ప్రాప్య శంభోరనుగ్రహాత్ తత్ర భుక్త్వా మహాభోగంస్తతో మోక్షమవాప్స్యతి. వీళ్ళకి శివలోక ప్రాప్తియే కాకుండా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో శివ యొక్క స్వారూప్యం ప్రాప్తి కూడా లభిస్తుంది. ఇలాగ ఎన్నో రకాలుగా భోగాలు వాళ్ళకి లభించి కారణంగా వాళ్ళకి మోక్ష ప్రాప్తి కూడా లభించేస్తుంది. ఇత్యాలోచ్య సురాః సర్వే జగర్ముగుర్హు గృహం ముని చక్రుర్నిర్వేదనం గత్వా గురవే స్వార్థ సాధకాః. ఓ ముని, ఈ ప్రకారంగా విచారిస్తున్న దేవతలందరూ కూడా స్వార్థ సాధనాలతో వీళ్ళు ఆ దేవతలు ఏం చేశారు, వాళ్ళ గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. ఆయనతో ఇవన్నీ కూడా వాళ్ళకు వచ్చిన ఆలోచన పరంపర అంతా ఆ గురువైన బృహస్పతి దగ్గర పెట్టారు. ఆ గురువుని నివేదించుకున్నారంటే ఇప్పుడు ఇందులోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి అన్నట్టుగా. దేవ ఊచుహు గురు హిమాలయ గృహం గచ్చాస్మత్కార్య సిద్ధయే కృత్వా నిందా మహేశస్య గిరిభక్తి నివారయ. దేవతలందరూ కూడా వాళ్ళ గురువైన బృహస్పతితో ఇలా చెప్పారు, ఓ గురువు, మా అందరికి ఒక్క కార్యాన్ని సిద్ధించేలాగా మా కార్యాన్ని మీరే చెయ్యగలరు. అందుకే మీరు హిమవంతుడు ఒక ఇంటికి వెళ్ళండి, ఆ పరమేశ్వరుని నింద చేసైనా సరే వాళ్ళొక్క మనస్సులో అక్కడ పరమేశ్వరుడు లేకుండా చెయ్యాలి, ఆయన పట్ల వీళ్ళకి ఆ ఆసక్తి భావన లేకుండా ఉండాలి, అందుకు ఆసక్తిని తొలగిచ్చేయాలి అని. స్వాశ్రద్ధయా సుతాం దత్వా శివాయ సా గిరిర్గురు లభేత ముక్తిమత్రేవ ధరణ్యా సాహి తిష్టతు ఇతి దేవవచః శ్రుత్వా ప్రోవాచ చ విచార్యతాం. అలాగే ఆ గురువుని మళ్ళీ బృహస్పతిని ఇలా అడిగారు, హిమవంతుడు శ్రద్ధతో తన పుత్రికైన పార్వతిని ఆ పరమేశ్వరుడికి ఇస్తే గనక తనకి ముక్తి ప్రాప్తి లభించేస్తుంది.
మాకు అలా ముక్తి హిమవంతుడికి రావటం ఇష్టం లేదు. అందుకే మా కోరికని అనుసరించి ఆయన ఇక్కడే ఉండాలి. అందుకని దేవతలుగా మేమందరం మిమ్మల్నే వేడుకుంటున్నాము. ఈ దేవతలందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళ గురువైన బృహస్పతికి వాళ్ళ కోరికను విన్నవించుకున్నారో ఆయన విచారణలో పడ్డారు. గురుర్ ఉవాచ కశ్చిన్మత్యే చ యుష్మాకం గచ్చేచ్చేలాంతికం సురాః సంపాదయే స్వాభిమతమహం తత్కర్తుమక్షమం. ఆ బృహస్పతి ఆ దేవలతో ఇలా అన్నారు, ఓ దేవతల్లారా, మీరందరూ కూడా ఇక్కడ పర్వతరాజైన హిమవంతుడికి ఎందుకు ఇలా అంటున్నారు కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, మీ అభిష్టం తప్పకుండా మీకు సిద్ధి లభిస్తుంది. అంటే నేను ఇది చేయటంలో అసమర్థుణ్ణి, అందుకని మీరే వెళ్ళి మధ్యలో నన్ను పెట్టద్దు అని. అత్వా గచ్చతాసురా బ్రహ్మలోకం సమాసవాః తస్మై వృత్తం కథయా శ్వాసావహ కార్య కరిష్యతి. దగ్గరికి ఇంద్రుణ్ణి తీసుకుని వెళ్ళండి. అయితే ఇక్కడ మీరందరూ కూడా ఈ వృత్తాంతాన్ని ఏదైతే నాకెలా చెప్పారో అలాగే మీరు ఈ హిమవంతుడు మారాలి అన్నా, హిమవంతుడు ఆ భక్తి శ్రద్ధ పరమేశ్వరుడి మీద తగ్గాలన్నా నేను అసమర్థుణ్ణి. కాకపోతే మీరు ఇంద్రుణ్ణి తీసుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళండి. ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొత్తం వృత్తాంతాన్నంతా కూడా ఆయనకి విన్నవించండి. అప్పుడు మీ యొక్క కార్యాన్ని ఆ బ్రహ్మ చేస్తాడు అని. నందీశ్వర ఉవాచ తచ్చుత్వా తే సమాలోచ్య జగమ్ముర్విధి సభాంసురాః సర్వం నివేదయామాసుస్తద్వృత్తం పురతో విదేహ. నందీశ్వరుడు మళ్ళీ సనత్ కుమార్కి ఇలా చెప్తాం, ఓ సనత్ కుమారా, ఇలా ఎప్పుడైతే దేవతలకు గురువైన బృహస్పతి చెప్పారో దేవతలు వెంటనే ఇంద్రుణ్ణి తీసుకుని బ్రహ్మ ఒక్క సభకి వెళ్ళిపోయారు. అక్కడ బ్రహ్మ ముందు ఆ మొత్తం వృత్తాంతాన్నంతా కూడా వాళ్ళు నివేదించుకున్నారు. ఆవోచతాన్ విధి శ్రుత్వా తద్వచః సువిచింత్యమై నాహం కరిష్యే తన్నిధాం దుఃఖదాం కహరాం సదా. ఆ దేవతల యొక్క మాటలు విన్న బ్రహ్మదేవుడు ఒక్కసారిగా విచారించాడు. ఆ విచారించి మళ్ళీ వాళ్ళతో ఇలా చెప్పారు, నేను దుఃఖాన్ని పెంచేలాగా ఇలా మళ్ళీ శివ ఒక్క నిందని నేను చెయ్యలేను. పైగా సర్వదా ఆ పరమేశ్వరుడికి సుఖంగా ఉండేలాగా ఆయన్ని కీర్తించేలాగా చెయ్యగలను కానీ ఆయన్ని నింద చేసేలాగా నేను చెయ్యలేను. సురాగచ్చత కైలాసం సంతోషయతు శంకరం ప్రస్థాపయత్తం దేవం హిమాలయ గృహం ప్రతి సాగచ్చేదత శైలేశమాత్మనిందాం కరోతి వై పరనిందా వినాశాయ స్వానిందా యశసేమత. అందుకే మీరందరూ కూడా ఆ కైలాసానికి వెళ్ళండి. ఆ పరమేశ్వరుడే సంతృష్టి చెందుతాడు, మీ కార్యాన్ని ఆయనే చెయ్యగలడు. ఆయనే హిమవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ పర్వతరాజు యొక్క మనస్సులో ఆ భావాన్ని మార్చగలిగిన వాడు, తన నింద తానే చేసుకోగలిగిన వాడు. నేను మాత్రం పరమేశ్వరుని నిందించలేను. ఆయన ఇంకా ఎవరు కూడా నిందించటానికి వాళ్ళకి శక్తి సమర్థతలు లేవు. అలా చేస్తే మళ్ళీ వినాశనం అయిపోతుంది వాళ్ళది. అందుకే ఆ పరమేశ్వరుడే తన్ని తానే నిందించుకుని హిమవంతుడు మనస్సులో ఆ భావన తొలగించగలదు. అందుకే మీరు ఆ పరమేశ్వరునే ఆశ్రయించండి అని చెప్పాడు బ్రహ్మ. నందీశ్వర ఉవాచ తతస్తే ప్రాయయుః శీఘ్రం కైలాసం నిఖిలాః సురాః సుప్రణమ్య శివం భక్త్యా తద్వృత్తం నిఖిలా జగుః. నందీశ్వరుని సనత్ కుమారుకి ఇలా చెప్తున్నారు. ఇలా దేవతలతో బ్రహ్మ ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటలు విన్న దేవ గణములందరూ కూడా వెంటనే కైలాస పర్వతానికి వెళ్ళిపోయారు. అక్కడ పరమేశ్వరుని భక్తిపూర్వకంగా నమస్కరించి ఆ వృత్తాంతన్నా కూడా మళ్ళీ ఆ పరమేశ్వరుడికి వీళ్ళే నివేదించుకున్నారు. తచ్చుత్వా దేవవచనం స్వీచకార మహేశ్వర దేవాన్ సుయాపయామాస తానాశ్వాస్య విహస్య సహ. దేవతల యొక్క మాటలిన్న పరమేశ్వరుడు నవ్వుతూ అవి స్వీకరించాడు. వెంటనే అంటే వాళ్ళ కోరికను నెరవేరుస్తానని, ఆ దేవతల యొక్క బాధను తొలగిస్తాను అని చెప్పాడు. తతః సా భగవాశ్చంబుర్మహేషో భక్తవత్సలః గంతుమేచైలమూలం మాయేషో న వికారవాన్. భక్తవత్సలుడు అంటే భక్తుడు భక్తితో గనక పట్టుకుని ఏదడిగినా ఇస్తాడు పరమాత్మ. ఎందుకంటే భక్తికి లొంగిపోతాడు పరమాత్మ, అందుకే భోలాశంకరుడు అంటాడు.
ఆ భక్తికి, ఆ వాత్సల్యంతో మాయాపతి అంటే మాయనే జయించినవాడు, మాయనే తన ఆధీనంలో పెట్టుకున్నవాడు కూడా, అవికారి అయిన వాడైనప్పటికి కూడా మహేశ్వరుడు ఇలా హిమవంతుడు యొక్క దగ్గరికి తానే వెళ్ళాలని ఆలోచన చేశాడు. దండి ఛత్రి దివ్యవాస విభ్రతిలకముజ్వలం కరే స్ఫటికమాలం చ శైలగ్రామం గలే దతత్. అయితే ఇక్కడ ఒక రూపాన్ని ధరించి వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చిన పరమేశ్వరుడు దండ, ఛత్ర, దివ్య వస్త్రాలు, అలాగే చక్కని తిలకాన్ని ధరించి, ఆ బ్రహ్మచారి రూపంలో అవన్నీ ధరించి ఉన్నాడు. ఆభరణాల రూపంలో ఏ వస్త్రధారంతో ఉంటారో అలాగా కంఠంలో మళ్ళీ ఈ స్ఫటిక మాలను ధరించి ఉన్నాడు. అలాగే శాలగ్రామ శిలని కూడా ధరించి ఉన్నాడు. సాధు వేషంలో ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. జపన్నామ హరేర్భక్త్యా సాధువేషాధరు ద్విజ హిమాచలం జగామాశు బంధువర్గేహ సమన్వితం. ఈ సాధువేషధరిగా ఉన్న ఆ పరమేశ్వరుడు బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. భక్తి భావంతో ఆ మహావిష్ణువు యొక్క నామాన్ని జపం చేస్తూ ఉన్నాడు. ఈ బాంధవుల యుక్తంగా హిమవంతుడి దగ్గరికి త్వరగా వెళ్ళాడు ఆ బ్రహ్మచారి రూపంలో. తం చ దృష్ట్వా సముత్తస్థో సాగణోపి హిమాలయః ననామ దండవద్భూమౌ సాష్టాంగం విధిపూర్వకం. అక్కడ చూస్తూనే హిమవంతుడు సపరివారంగా లేచి వచ్చి విధి విధానంగా సాష్టాంగ దండవత్ ప్రణామాలు అన్నీ చేశాడు ఆయనకి. తతః పప్రచ్చ శైలశాస్తం ద్విజం కో భవానితి ఉవాచ శీఘ్రం విప్రేంద్ర సాయోగ్యయంద్రిం మహాధర. ఇవన్నీ ఉపచారాలన్నీ చక్కగా చేసిన తర్వాత శైలరాజు అయిన హిమవంతుడు ఆ బ్రహ్మణుడితో ఇలా అడిగారు, మీరు ఎవరు? ఈ యోగి విప్రేంద్రులా అనిపిస్తున్నారు అని హిమవంతుడు ఇలా అడగగానే అతను మళ్ళీ హిమవంతుడికి ఇలా సమాధానం చెప్తున్నాడు. సాధుద్విజ ఉవాచ సాధుద్విజాహం శైలాహం వైష్ణవ పరమార్థదృక్ పరోపకారి సర్వజ్ఞ సర్వగామి గురోర్బలాన్. ఆ సాధు పురుషుడు రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఆ హిమవంతుడికి ఇలా చెప్తున్నాడు, శైలరాజా నా పేరు సాధు ద్విజుడు. మోక్షం కావాలన్న కోరికతో పరోపకారంగా ఈ వైష్ణవుణ్ణి నేను. అందుకే నా గురువు ఒక ప్రసాదంతో సర్వజ్ఞ సర్వత్రా ఎప్పుడు ఈ గమనాలు చేస్తుంటే ఒక నుంచి ఒక దగ్గరికి అన్నట్టుగా నేను ఎప్పుడు సంచరిస్తూనే ఉంటాను. మయా జ్ఞాతం స్వావిజ్ఞాన స్వాస్థానే శైలసత్తమ తక్షుణు ప్రీతితో వాచ్మి హిత్వా దంభం తవాంతికం. ఓ శైలోత్తమ, నేను ఈ విజ్ఞాన కారణంగా ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళిపోతూ ఉంటాను. ప్రీతిపూర్వకంగా నేను మీతో చెప్తున్నాను. ఈ పాకండు అంతా కూడా త్యాజించేసి నేను చెప్పేది జాగ్రత్తగా విను. లక్ష్మీ సమేతంగా ఉన్న పరమసుందరి అయిన మీ కన్యని ఎవరికి ఇవ్వాలి అంటే ఆ శంకరుడికి ఇవ్వండి. ఓ శైలరాజా, నాకు ఉన్న ఆ విజ్ఞానమైన బలంతో నేను ఇప్పుడు మీ స్థానానికి వచ్చి మీకు చెప్తున్నాను. పైగా మీ మీద ప్రీతిపూర్వకంగా నేను నీకు ఇది చెప్తున్నాను. అంటే ఇప్పుడు కొన్ని నాకు వచ్చినాయి అంటే ఇంకెవరికి చెప్పకూడదన్నట్టుగా ఉంటారు సహజంగా. కాకపోతే జ్ఞానం అన్నది పంచే కొద్దీ పెరుగుతుంది. వృద్ధి శుద్ధి బుద్ధి మనతో పాటుగా నలుగురికి అందచేస్తూ ఉంటేనే అది సిద్ధి వైపుగా తీసుకెళ్తుంది. అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని చెప్పాడు. శంకరాయ సుతాం దాతుం త్వామిచ్చసి నిజోద్భమాం ఇమాం పద్మాసమాం రమ్యమాజ్ఞాత కుల శీలినే. లక్ష్మీదేవితో సమానమైన పరమ సుందరిమణి మీ యొక్క పుత్రికైన పార్వతి, అలాగే అజ్ఞాత కులము ఆ శీలవతిని ఆ శీలవంతుడైన శంకరుడికిచ్చి మీరు వివాహం జరిగించండి అని చెప్పాడు. ఇయం మతిస్తే శైలేంద్ర నయుక్త మంగళప్రద నిబోధ జ్ఞానినాం శ్రేష్ఠ నారాయణ కులోద్భవ. ఓ శైలేంద్ర, మీ యొక్క బుద్ధి కళ్యాణకారిడిగా అవుతుంది. అందుకే జ్ఞానుల్లో శ్రేష్ఠుడైన నారాయణ కులోద్భవ ఇక్కడ విచారణ చెయ్యండి. అంటే ఇక్కడ ఏదైతే ఆవిడ తపస్సు చేసి ఆ పరమేశ్వరుని భర్తగా పొందాలంది, ఆ పరమేశ్వరుడు కోసమే ఆవిడ వేచి ఉంది. అంటే ఇక్కడ శంకరుడికి ప్రసాదించాలని మీరు అనుకుంటున్నారు కానీ సరిగ్గా ఆలోచిస్తే, ఎందుకంటే ఇక్కడ తన్ని తానే నిందించుకోవటానికే వచ్చాడు, అది కూడా దేవతల కోరిక మేరకు.
పైగా అందరిలోకి శ్రేష్ఠుడు ఎవరు అంటే మళ్ళీ నారాయణుడు అని చెప్తున్నాడు. అయితే ఆలోచన చేసుకుని ఉన్నారో ఆలోచన మరల్చటానికి అంటే పరీక్ష పెడతానికి ఎలా వస్తాడంటే ఇప్పుడు ఇది మంచిది అన్నట్టుగా అది దాన్ని పట్టుకుని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక అనుమానం అన్న బీజాన్ని కలిగిస్తారు. ఆ అనుమానం అన్న బీజం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది మంచిది కాదేమో అన్నట్టుగా మళ్ళీ వదిలేస్తూ ఉంటాం. అంటే నేను ఆ అనుమానం అన్న బీజం పడగానే దాన్ని తొలగించుకునే ప్రయత్నం కూడా మొదలుపెట్టకుండా దాన్ని అక్కడే వదిలేస్తున్నాను. అంటే భక్తిలో నేను విఫలమైపోతున్నాను. ఫెయిల్ అయిపోతున్నాను. దృఢత్వము, చంచలత్వాన్ని రానివ్వకుండా పట్టుకోవాలి. అందుకే ఇక్కడ జ్ఞానుల్లో శ్రేష్ఠుడైన నారాయణ కులోద్భవుడు మీద విచారణ చెయ్యండి అని. పశ్య శైలాదిపత్వం చానా తస్యేకో అస్తి బలాంధవ బాంధవాన్ స్వాయన్ ప్రయత్నేన పుచ్చమేనాం చ స్వా ప్రియాం. ఓ శైలరాజా, మీరు విచారణ అంటే ఆలోచించి కొన్ని పనులు చేయాలంటే ఆలోచన చేయాలి. పైగా నేను ఒక్కడిని ఆలోచించుకుంటే ఏమన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటానేమో అందుకుని నలుగురితో కలుసుకుని చర్చించటము. అందుకే ఇక్కడ విచారణ ఎలా చేయమని కూడా చెప్తున్నాడో ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చి మీరు కూడా మీ బాంధవులు అందరితో కలిసి విచారించండి. ఎందుకు అంటే ఆ పరమేశ్వరుడికి బంధువు కాదు కదా, బాంధవులు కదా, ఎవ్వరూ లేరు, ఏకాకి. ఆ విషయాన్ని మీ బంధువులతో మీరు అయ్యా నీ భార్య అయిన మేనతో కూడా అడిగి ఒక నిర్ణయానికి రండి అన్నాడు. సర్వాన్ సంపూజ్య యత్నేన మేనాధీన్ పార్వతిం వినా రోగిణే నౌషధం శైల కుపత్యాం రోచతే సదా. అంటే ప్రయత్నపూర్వకంగా ఒక పని చేసేటప్పుడు అందుకే ఇప్పుడు మామూలుగా మనకి లౌకికంగా చూసుకున్నా సరే చిన్న చిన్న పనులు అంటే నువ్వు ఎవరిని చర్చించక్కర్లేదు, దానికి పెద్దగా ఏమీ అక్కర్లేదు, ఎందుకంటే నష్టం పెద్దగా ఏమి ఉండదు. అంటే ఒక జీవితం ఒక వాళ్ళతో ముడిపడేటప్పుడు ఇటు వాళ్ళైనా అటు వాళ్ళైనా ఇద్దరూ సరిగ్గా అన్ని ఆలోచించుకుని చేసుకోవాలి. పైగా మనం ఎన్ని ఆలోచించుకున్నా సరే మళ్ళీ ప్రారంధం అంటారు. ప్రయత్నమే చేయకుండా అన్ని ప్రారంధం నువ్వు ఎదురేయటం వేరు. నీ కృషి నువ్వు చేస్తావు, జరిగేది జరక్క ఎలాగో నువ్వేం చేయలేవు, అది జరిగేది జరిగి తీరుతుంది. కాకపోతే ధర్మాన్ని నేను పట్టుకుని నేను చెయ్యవలసిన ప్రయత్నం చివరి దాకా దాన్ని విడవకుండా పట్టుకుని నేను చెయ్యటమే, ఆచరించటమే నేను చెయ్యగలిగింది. అందుకే ఇక్కడ నీ బాంధువులతో అలాగే నీ భార్య అయిన పత్నిని అడిగి అప్పుడు నిర్ణయం తీసుకోండి. భార్య పార్వతీదేవి వేసి ప్రయత్నపూర్వకంగా అంటే ఇక్కడ పార్వతీదేవి ఆయన్నే భర్తగా కావాలని అనుకునుంది. అందుకని పార్వతీదేవిని వదిలేసి ఇంకా తక్కిన వారిని బంధువుల్ని అలాగే మీ భార్య అయిన మేనకాదేవిని అందరినీ అడగండి. ఎందుకంటే రోగికి ఔషధం ఇస్తే ఎలా అయితే రోగం పోతుంది. పైగా రోగిని ఔషధం గురించి అడగరు, డాక్టర్ని ఔషధం గురించి అడిగి ఇస్తారు. ఎందుకంటే రోగికి ఆ రోగం గురించి కానీ దేని గురించి కానీ అవగాహన ఉండదు. అందుకే ఇక్కడ వీళ్ళందరినీ అడిగి అప్పుడు ఒక నిర్ణయానికి రండి, అదే సదా మీకు మంచి చేస్తుంది అన్నాడు. నతే పాత్రానురూపశ్చ పార్వతీ దానకర్మణి మహాజన స్మరే ముఖ శృతి మాత్రాత్ భవిష్యతి. నా ఒక ఆలోచన మీకు చెప్పాను, అందుకే పార్వతిని శంకరుడికి ఇవ్వటం యోగ్యమైనది కాదు. అందుకే ఆవిడకి ఈ మాట చెప్తే ఆవిడ మళ్ళీ కోపానికి లోబడుతుంది. అందుకే ఆవిడికి కాకుండా వేరే వాళ్ళతో విచారణ చేయమని చెప్పాడు. నిరాశ్రయ సదా సంగో విరూపో నిర్గుణో అవ్యయ శ్మశానవాసి వికటో వ్యాలగ్రాహీ దిగంబర. ఇప్పుడు మళ్ళీ పరమేశ్వరుడికి చెప్తున్నాడు, ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. ఆశ్రయం లేనివాడు, పైగా ఒక సంఘం అన్నది అంటే చుట్టూ ఎవ్వరూ లేరు, సంఘరహితంగా ఉన్నవాడు, పైగా రూపం కూడా కురూపి, పైగా గుణరహితంగా ఉన్నవాడు అవ్యవుడు, శ్మశానవాసి భయంకరమైన ఆకారం కలిగి ఉన్నవాడు, అలాగే ఆభరణాలుగా ధరించేది ఏంటంటే పాముల్ని ధరిస్తూ ఉంటాడు, పైగా దిగంబరుడు అంటే వస్త్రమే లేనివాడు, విభూతిభూషణో వ్యాలవరో వేష్టితమా మస్తక సర్వాశ్రమ పరిభ్రష్ట స్వావిజ్ఞాత గతి సదా. అలాగే భస్మాన్ని ఒళ్ళంతా పూసుకుని ఉంటాడు, అలాగే నెత్తి మీద కూడా అక్కడ ఉన్నది కూడా సర్పాలు ఒక పాములు ఒక మాలని వేసుకుని ఉంటాడు, పైగా ఇక్కడ ఆ కలేభరాల్ని ధరించి ఉంటాడు, అన్నిటి నుంచి బహిష్కరించబడిన వాడు అజ్ఞాతంలో ఉంటాడు ఎప్పుడు. బ్రహ్మో ఉవాచ ఇత్యాదుక్త్వా వచస్తత్యం శివనిందా పరం సహి జగామా స్వాలయం శీఘ్రం నానాలీలా కరణ శివ.
బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఎన్నో లీలలు చేయటంలో ఆరితేరివైన పరమేశ్వరుడు ఇలా అక్కడికి తానే వచ్చి తన్ని తానే నిందించుకుని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడేసి మళ్ళీ తన స్థానానికి తను వెళ్ళిపోయాడు. అంటే అక్కడ అనుమానం అన్న బీజాన్ని ఏర్పరిచేశాడు హిమవంతుడు దాంట్లో. తను వెళ్ళిపోయాడు. తచ్చుత్వా విప్రవచనామభూతాం చాతనూతయోః విపరీతనార్థ పరే కిం కరిష్యావహి ధ్రువం. ఇక్కడ అలాగే ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చి పైగా అనాల్సినవన్నీ కూడా చెప్పేసి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ అప్రియమైన మాటలు విని వాళ్ళిద్దరూ కూడా విరుద్ధంగా భావనలు అనర్థాలకి దారి తీసేలాగా వాళ్ళ మాటలు మళ్ళీ ఏయైతే భక్తి అయితే ఉన్నాయో అదంతా తొలగిపోయింది ఇప్పుడు. ఇప్పుడు విచారంలో పడ్డారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎందుకంటే ఈ వచ్చిన స్వరూపం పరమేశ్వరుడు. మాయనే తన ఆధీనంలో పెట్టుకున్నాడు. అందుకని ఇప్పుడు ఆ మాటల ప్రభావం వీళ్ళ మీద పడింది. అందుకని విచారంలో పడ్డారు. ఇక్కడ ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయనకిచ్చి వివాహం ఎలా చెయ్యాలి? ఆయన్ని చెయ్యకూడదేమో అన్న నిర్ణయానికి వచ్చారు. తతో రుద్రో మోహితిం చ కృత్వా భక్తముధావహ వివాహయిత్వా గిరిజాం దేవకార్య చకార సహ. ఈ ప్రకారంగా దేవతల యొక్క కార్యం కోసం పరమేశ్వరుడు వెళ్ళి తన్ని తానే నిందించుకుని వచ్చాడు. ఇలా నిందించుకుని వచ్చిన తర్వాత ఆ రుద్రుడి మీద ఈయన వేసిన నిందలన్నీ కారణంగా వాళ్ళ విచారణలో అయితే ఉన్నాడు. అయితే ఈ రుద్రుడే భక్తుల్ని ప్రసన్నం చేసుకునేవాడు, మహాలీలా విశారదుడు. దేవతలు భక్తితో అడిగేసరికి తన్ని తానే వెళ్ళి తానే నిందించుకున్నాడు. మళ్ళీ ఇక్కడ పార్వతీదేవితో వివాహం అన్న దేవకార్యం సంపన్నం అవ్వాలి. కాకపోతే ఈ కార్యం అయ్యేటప్పుడు వీళ్ళు అనన్యమైన భక్తిలో ఉంటే వాళ్ళకి మళ్ళీ మోక్షం లభిస్తుంది. అక్కడ మళ్ళీ మోక్షం లభించకూడదన్నదే వాళ్ళ కోరిక. ఇతి ప్రోక్తస్తు తే తాత సాధువేషో ద్విజాయః శివవతారో హి మయా దేవకార్య కరః ప్రభో. అలాగే ప్రభు ఈ ప్రకారంగా దేవగణాలొక్క హితం కోసము సాధువేషధరిగా తానే వచ్చి తన అవతార వర్ణన్ని తానే చేసుకుని తన్ని తానే నిందించుకుని వెళ్ళిపోయాడు. ఇదమాఖ్యానమనగం స్వాఘర్యామాయుష్యముత్తమం యః పటే శృణుయాద్వాపి సాసుఖీ గతిమాప్నుయాత్. ఈ ఆఖ్యానం చాలా పవిత్రమైందంటే ఇక్కడ ఆ అనుమానం అన్న బీజాన్ని అయితే ఏర్పరిచాడు కానీ మళ్ళీ విధి విధానంగా ఆ పార్వతీదేవిని వివాహం చేయటానికి హిమవంతుడే అన్నీ చేస్తాడు. అవన్నీ మళ్ళీ కూడా ఇంతకు ముందు చెప్పినట్టు గట్టాలే. అందుకే ఈ ఆఖ్యానం అన్నది పరమ పవిత్రమైనది, స్వర్గ ప్రాప్తి ఇచ్చేది, ఆయుష్ని వృద్ధి చేసేది, ఉత్కృష్టమైనది. అందుకే దీన్ని ఎవరైతే చదువుతున్నారో, దీన్ని ఎవరైతే వింటున్నారో, దీన్ని ఎవరైతే వినిపిస్తున్నారో వాళ్ళు పరమ సుఖాన్ని పొందటమే కాకుండా ఉత్తమ గతి ప్రాప్తి కూడా వాళ్ళకి కలుగుతుంది అని. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 35 చాప్టర్ సంపూర్ణం.